బెంగాల్ సంబంధించి మొదటి విడత మొన్నే కంప్లీట్ అయింది వారం క్రితం. బట్ ఇప్పుడు రెండవ విడతకు సంబంధించి మనం చూడాలి. సో తమిళనాడుకు సంబంధించి ఆత్మసాక్షి సర్వే ప్రకారం పశ్చిమ బెంగాల్ మాత్రం ఆత్మసాక్షి సర్వే 1% భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ ఎక్కువ ఇస్తున్నారు, 42% ఇస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ 41% ఓటింగ్ అంటారు. బట్ సీట్లలో మాత్రం అక్కడ తృణమూల్ కాంగ్రెస్ 170 నుంచి 190, భారతీయ జనతా పార్టీ 120 నుంచి 130 సీట్లు. ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఎక్కువ, సీట్లు మాత్రం తృణమూల్ కాంగ్రెస్కి ఇస్తున్నారు. 170 నుంచి 190 స్థానాలతో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. అయితే ఒకటి మనం చూడాలి, ఎందుకంటే ఈ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి ఇంకా పోలింగ్ కొద్దిసేపటి క్రితమే కంప్లీట్ అయింది, హాఫ్ అన్ అవర్ బ్యాకే. ఓన్లీ ఫస్ట్ ఫేజ్ సంబంధించి మాత్రమే మనకు క్లియర్ పిక్చర్ ఉంది. మిగతా ఫేజ్లకు సంబంధించి క్లియర్ పిక్చర్ అంటే ఇవాళ జరిగిన ఫేజ్కు సంబంధించి అయితే క్లియర్ పిక్చర్ ఇంకా లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ ఇంకా నేషనల్ సంబంధించిన సంస్థలు ఏదైనా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చెప్తాం ముందుగా. సో దాని తర్వాత ఇంకా నెక్స్ట్ సంస్థలు కనుక మనం చూస్తే కనుక చాణక్య స్ట్రాటజీస్ సంస్థ తృణమూల్ కాంగ్రెస్ కు 130 నుంచి 140 స్థానాలు బెంగాల్లో ఇచ్చింది. ఎన్డీఏ 150 నుంచి 160 స్థానాలు ఎన్డీఏకి ఇచ్చింది. సో 147 మ్యాజిక్ ఫిగర్, 294 అసెంబ్లీ స్థానాలు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో వెస్ట్ బెంగాల్లో కూడా పార్లమెంట్ స్థానాలు అసెంబ్లీ స్థానాలు సేమ్. పార్లమెంట్ 42 ఉండే, సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విడిపోయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా. సో అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు బెంగాల్తో సమానంగా ఉండే. సో సేమ్ అన్ని స్థానాలు ఉన్నాయి. సో అక్కడ చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం చూసిన ఆపరేషన్ చాణక్య ప్రకారం చూసిన ఆపరేషన్ చాణక్య 147 నుంచి 153 స్థానాలు భారతీయ జనతా పార్టీకి మనకిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్కి 119 నుంచి 130 స్థానాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. సో ఓవరాల్గా ఇది ఇప్పటివరకు ఉన్న ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన ఫలితాలు. మిగతా ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా మనం కంటిన్యూస్గా చెప్తూ ఉంటాం. ఆ తర్వాత ఇంకా మరికొన్ని ప్రముఖ సంస్థలకు సంబంధించి కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ అస్సాం